కుంభానికి ప్రత్యేకించి ద్వితీయ లాభాధిపతి షష్టంలో పడ్డాడు. షష్టంలో గురువు పట్టడం వల్ల కొంచెం రుణబాధలు ఇబ్బందులు ఉంటాయి. ఆడపిల్లలు ఏదన్నా విశేషించి కొంచెం అనుగ్రహం బాగుంటుంది. కానీ స్త్రీలు అంటే ఆడపిల్లలకి కొంచెం రుణబాధలు, ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే కుంభరాశి వారికి షష్టంలో ఉండేటప్పటికీ కంటికి సంబంధించినటువంటి విషయాల్లో వాటిల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం, అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అట్లనే గృహ సంబంధమైన విషయంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. అలానే ఇక విశేషించి ధనం ఏదో రూపేణా ఖర్చు అయిపోతుంది. రుణ బాధలు, రుణాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక రెండో ఇంట్లో శని అంటే ఏలినాటి శని ప్రభావం కూడా ఉండటం వల్ల స్వస్థలం సొంత ఇంట్లో ఉండటం అనేటువంటి దానిలో కన్నా కూడా సొంత ఇల్లు దాటి వేరే ఇంట్లో ఉండటం, లేకపోతే సొంత ఇల్లు అతి కష్టం మీద కొనుక్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలానే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే పెద్దవాళ్ళకి అంటే కుటుంబంలో మీ తల్లిదండ్రులకి ఉంటే కనుక పిల్లలకి వివాహం చేయాల్సి వస్తే బాధ్యతాయుతంగా కొంచెం ఎక్కువగా కాస్త డబ్బు వెతుక్కుని వివాహం చేసి కష్టపడి వివాహాలు కానీ సంతానం విషయంలో సంతానం కలిగేటువంటి వాళ్ళకి సంతానప్రియమైన విషయంలో కొంచెం శ్రమతో కూడుకుని సంతానం జరగటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అనవసరంగా గోల్డ్ రుణాలు అంటే బంగారం కానీ వెండి కానీ తొందరపాటు పడి కొనటం అనేటువంటిది అంత శుభ పరిణామం కాదు. ఒక రకంగా కుంభరాశి వారికి అది రూపాయి పెడితే 10 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటే ఇది చాలా ఉత్తమమైనటువంటిది. గురువు ఆరో ఇంట్లో ఉండటం వల్ల కుంభరాశి వారికి ప్రత్యేకంగా విష్ణు సహస్రనామం చేసుకోవడం చాలా మంచిది. విష్ణు సహస్రనామం చదవటం వల్ల చాలా విశేషించే అనుగ్రహం బాగుంటుంది. ఎప్పుడూ నిత్యం విష్ణు సహస్రనామం చదవటం వల్ల వాక్సిద్ధి బాగుంటుంది, ధనం బాగుంటుంది, గృహయోగం బాగుంటుంది, మనశ్శాంతి ఉంటుంది. గృహంలో ఇతరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ప్రతినిత్యం చదువుకోవాలి. విష్ణు సహస్రనామం ప్రతినిత్యం చదువుకుంటూ ఉండటం, రోజుకొకసారి చేస్తూ ఉండటం వల్ల విశేషించి గురుబలం అనేటువంటిది బాగుంది. ఆదాయం సంపద పెరిగి మనశ్శాంతి ప్రశాంతంగా ఉంటుంది.